ఎఫ్ఐఆర్ నమోదై 50 రోజులవుతున్నా ఏసీబీ విచారణ ముందుకు సాగడం లేదు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంపై ఏసీబీ అధికారులు డిసెంబర్ 19న ఎఫ్ఐఆర్ నమోదు చేయగా అదే రోజు మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే జనవరి 25న యూకేకు చెందినటువంటి ఎఫ్ఈఓ సంస్థ సీఈఓకు నోటీసులు మెయిల్ చేయగా 4 వారాల సమయం కావాలంటూ ఏసీబీ అధికారులకు ఎఫ్ఈఓ సంస్థ సీఈఓ రిటర్న్ మెయిల్ చేశారు. అయితే ఈ వ్యవహారంలో నిధులు ట్రాన్స్ఫర్ అయిన ఎఫ్ఈఓ సంస్థ ప్రమేయంపై ఏసీబీ దూకుడుగా వ్యవహరించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరింత సమాచారాన్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు మా ప్రతినిధి కుమార్. ఓవర్ టు యు. థ్యాంక్ యూ చందు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్లో ఎఫ్ఐఆర్ నమోదయ్యి ఇప్పటికీ 50 రోజులు అయితే పూర్తవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఫార్ములా ఈ కార్ రేస్ విచారణ ఇంకా ముందుకు వెళ్ళలేదనే చెప్పచ్చు. ఎందుకంటే డిసెంబర్ 19న ఫార్ములా ఈ కార్ రేస్పై మొదటగా ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. ఇందులో ప్రధానంగా A1 కింద కేటీఆర్, A2 కింద అరవింద్ కుమార్, A3 కింద బిఎల్ఎన్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు పేర్లు చేరుస్తూ కూడా ఏసీబీ అధికారులు డిసెంబర్ 19, 2024లో ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. ఆ తర్వాత డిసెంబర్ 20వ తారీఖుని ఏదైతే ఈడీ అధికారులు కూడా వీళ్ళ ముగ్గురుపై ఎఫ్ఐఆర్ అయితే ఈసీఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందో అప్పట్లో ఏదైతే అసెంబ్లీ సెషన్స్ నడుస్తున్న నేపథ్యంలోని కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఏదైతే ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ మంజూరు కోసం కూడా చాలా ప్రయత్నాలు అయితే చేశారు. కానీ ఏదైతే హైకోర్టులో చుక్కెదురైన తర్వాత ఇటు A1 కేటీఆర్, A2 అరవింద్ కుమార్, A3 బిఎల్ఎన్ రెడ్డి, వీళ్ళ ముగ్గురికి కూడా ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేసి ముగ్గురిని ఒక్కొక్క రోజు అయితే విచారించారు. అలాగే ఈడీ అధికారులు కూడా ముగ్గురిని కూడా ఒక్కొక్క రోజు అయితే విచారించారు. అప్పటి నుంచి కూడా ఈ కేసు ఇంకా ముందుకైతే సాగలేదు. ముఖ్యంగా ఎప్పుడైతే జనవరి 16వ తారీఖుని లాస్ట్గా కేటీఆర్ని అయితే విచారించారు. ఆ తర్వాత మరొకసారి వాళ్ళకి ఎటువంటి నోటీసులు జారీ చేయలేదు. అలాగే ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా సేకరించలేదని తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ అంటే ఈ ఎఫ్ఈఓ సంస్థ అంటే లండన్కు చెందిన ఈ ఎఫ్ఈఓ సంస్థకు సంబంధించి ఇటు హెచ్ఎండిఏ నుంచి 46 కోట్ల నిధులు మళ్లింపులకు సంబంధించే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఏసీబీ అధికారులు కూడా ఎఫ్ఈఓ సంస్థ అంటే యూకేలో ఉన్న ఎఫ్ఈఓ సంస్థకు సీఈఓకి కూడా నోటీసులు జారీ చేశారు. మెయిల్ ద్వారా ఈ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలోని ఇటు యూకే నుంచి ఇండియాకి సీఈఓ వచ్చి ఆ కేసుకు సంబంధించిన విచారణకు హాజరవ్వాలంటే కొంత సమయం పడుతుందంటూ కూడా అదే మెయిల్కి రిప్లై మెయిల్గా ఎఫ్ఈఓ సంస్థ కూడా పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 4 వారాలు గడువు ఇవ్వాలంటూ కూడా ఇటు ఏదైతే ఈ ఏసీబీ అధికారులు కోరగా ఏసీబీ అధికారులు కూడా సానుకూలంగా స్పందించి 4 వారాల సమయం అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఈ కేసుకు సంబంధించి ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించిన 46 కోట్ల నిధులు మళ్లింపులు అంటే ముఖ్యంగా ఏదైతే మనీ లాండరింగ్ కావచ్చు, ఫెమా చట్టాల ఉల్లంఘన కావచ్చు, అలాగే ఇటు కేబినెట్ ఆమోదం పొందకుండా ఈ అమౌంట్లన్నీ పంపించారు. కాబట్టి ఇటు ఏసీబీ అధికారులు కేసు అయితే నమోదు చేశారు. మొదటగా 2022 నుంచి కూడా ఎప్పుడైతే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి చర్చ మొదలైందో 2024లో నిర్వహించాల్సిన సీజన్ 10 ఫార్ములా ఈ కార్ రేస్ అంటే అప్పటి వరకు కూడా 2023 అగ్రిమెంట్ జరిగింది. 2023 అగ్రిమెంట్ వచ్చేసి 2024లో నిర్వహించాల్సిన అగ్రిమెంట్ కూడా అప్పటికే జరగడం, అలాగే అప్పటి అగ్రిమెంట్ అవ్వగానే ఎఫ్ఈఓ సంస్థకి హెచ్ఎండిఏ నుంచి 46 కోట్ల నిధులు మళ్లించారు. అది కూడా కరెన్సీ కన్వర్ట్ చేసి మళ్లించడంతో కూడా హెచ్ఎండిఏకి అధిక భారం పడింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే హయాంలోకి వచ్చిందో ఈ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఈ నిధులు దుర్వినియోగం సంబంధించి విచారణ చేపట్టాలంటూ కూడా ఇటు మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు మున్సిపల్ శాఖ అధికారులు కూడా ఇటు ఏసీబీ అధికారులు కూడా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. మొదటగా విడత వచ్చేసి ముగ్గురిని కూడా ఈడీ అధికారులు, ఏసీబీ అధికారులు ఒక్కొక్క రోజైతే విచారించారు. ఇప్పుడు మరొకసారి నోటీసులు ఇచ్చి విచారిస్తామంటూ కూడా ఇటు ఏసీబీ అధికారులు, ఈడీ అధికారులు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎటువంటి నోటీసులు కూడా జారీ చేయలేదు. కేవలం ఏదైతే ఎఫ్ఈఓ సంస్థకైతే నోటీసులు జారీ చేశారు, ఎఫ్ఈఓ సంస్థ ప్రతినిధులు వచ్చి ఈ విచారణకు హాజరైతే అసలు ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఎలాంటి ఒప్పందాలు అంటే 2023లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్ ఒప్పందం 2022లో జరుపుకున్నారు, దానికి సంబంధించి విచారణ చేస్తారు. అలాగే 2024లో నిర్వహించాల్సిన ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి 2023లోనే ఒప్పందం కాదుకున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా విచారణ అయితే చేపడతారు. ఫార్ములా ఎఫ్ఈఓ సంస్థ ఇక్కడికి వచ్చి విచారణ హాజరైన తర్వాత మరొకసారి వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం అయితే ఉంది. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.